ఓటమి ఎరుగని మిసైల్ అంటే బ్రహ్మాస్త్రం. ఇంకా దీన్ని వేస్తే తిరుగులేని వెపన్ అనమాట. ఇలాంటి వెపన్ తయారు చేయడం వల్ల ఇప్పుడు ట్రంప్ గారికి ప్రపంచ దేశాలన్నిటికీ భయం పట్టుకుంది. అంటే ప్రపంచ యవనిక మీద ప్రపంచంలో భారతదేశం ఒక సూపర్ పవర్ అవ్వాలంటే మిలిటరీ సూపర్ పవర్ కూడా అయ్యి ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో సూపర్ పవర్ అయిపోతుంది, మిలిటరీ సూపర్ పవర్ కూడా అయ్యి ఉండాలి. కాబట్టి ఈ సూర్య మిసైల్ ఈరోజు భారత అమ్ముల పొదిలో చేరబోతుంది. ఇది చాలా తొందరలో చేరబోతుంది. చేరినా ఇది అన్అఫీషియల్గానే ఉంటుంది. ఖండాంతర క్షిపణిని ఇప్పుడు సూర్య 6ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రయోగించారు అంటే సూర్య మిసైల్ రెడీ అయ్యి భారత అమ్ముల పొదిలోకి వెళ్ళిపోయినట్టే. అంటే ప్రపంచంలో ఏ శక్తి, అమెరికా కూడా మనల్ని అటాక్ చేస్తే అమెరికా మనల్ని అటాక్ చేయగలదు, కానీ అమెరికాని చేరే వెపన్ ఏది మన దగ్గర లేదు. చాలా కష్టం. అమెరికా అక్కడ ఎక్కడో ఉత్తర అమెరికా, దాన్ని చేరగలిగి దాన్ని అక్కడ కొట్టగలిగితేనే మన మీద అది రాదు. అంటే ఇది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం కాదు, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించినప్పుడే ఆ దేశాలు భయపడతాయి. ఈ ట్రైడ్లో భాగంగా అంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే వాయు విమానాల ద్వారా, తర్వాత సబ్మెరైన్స్ ద్వారా, విమానాల ద్వారా ప్రయోగించినప్పుడు ఇది సిద్ధిస్తుంది. ఇప్పుడు ఈ ఖండాంతర క్షిపణిని ఎక్కడి నుంచి అంటే సబ్మెరైన్స్ ద్వారా కూడా ప్రయోగిస్తారు, అరిగాత్ దాని తర్వాత తయారు చేసి. కాబట్టి ఈ సూర్య మిసైల్ అనేది భారతదేశాన్ని ప్రపంచ యవనిక మీద సూపర్ పవర్గా, మిలిటరీ సూపర్ పవర్గా నిలిచి ఇంకా ప్రపంచంలో ఏ శక్తి కూడా చేరలేదు. అంటే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ని, మాస్కో, ఈ లండన్ ఏ క్యాపిటల్ అయినా కొట్టగలదు. ఈ సూర్య మిసైల్ ఎప్పుడు వస్తా అని భారత త్రివిధ దళాలు ఎదురు చూస్తున్నాయి. ఇంకా ఇన్విన్సిబుల్ భారతదేశం, ప్రపంచంలో ఏ శక్తి అయినా భారతదేశాన్ని లోబడి ఉండాలి. ఏ దేశం మన భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడండి. దట్ ఈజ్ వాట్ ది సూర్య మిసైల్.